అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నది అమెరికా ప్రజలకు అర్థం కావట్లేదు, ప్రపంచ ప్రజలకు అర్థం కావట్లేదు. ఇప్పటికే మొత్తం ప్రపంచ మార్కెట్ను అస్థిరతలోకి నెట్టేసి జనాలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఇరాన్తో యుద్ధం మొదలెట్టక ముందు హర్ముజ్ జలసంధి కూడా స్వేచ్ఛ వాణిజ్యం జరుగుతూ ఉండే, మొత్తం అంతా ప్రశాంతంగా ఉండే. ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం మొదలెట్టి దారుణంగా దెబ్బతిన్న అమెరికా ఆ పరువు పోగొట్టుకోలేక అలాగనే ఆ యుద్ధము ఆ పరిస్థితుల నుంచి బయటకు రాలేక రోజుకొక పిచ్చి పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. అల్టిమేట్గా ఇప్పుడు వాళ్ళు ఏమైంది, హర్ముజ్ జలసంధి తెరవనరా బాబు అని ఇరాన్ అడుక్కునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఒప్పుకోకపోతే బెదిరిస్తారు, ఏదో ఏ వీడియోలు పెడతాడు, రకరకాలుగా బెదిరింపులకు దిగుతాడు. ఇరాన్ ఏమాత్రం బేఖాతరు చేయడం లేదు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ చూసాం, ఒక ఏఐ వీడియో విడుదల చేసి ఇరాన్ మీద కనీ వినియోగని స్థాయిలో భారీ దాడులు చేస్తాం, మీరు రాజీకి రావడం తప్ప వేరే మార్గం లేదు మీకు అని చెప్పి మళ్ళీ బెదిరించాడు. ఈయన బెదిరించిన ప్రతిసారి ఇరాన్ నుంచి చాలా తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది. ఫస్ట్ హర్ముజ్ జలసంధిలో చూసాం, స్వేచ్ఛగా వెళ్ళే వాణిజ్యాలు ఇప్పుడు అక్కడ మళ్ళీ ప్రతి నౌక ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అయినా కూడా స్వేచ్ఛగా పోయే పరిస్థితి లేదు. ఎవరైనా పోయే పరిస్థితి చేసి ఇరాన్ తగలెట్టేస్తుంది. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ బెదిరింపులకు కౌంటర్గా ఈసారి ఇరాన్ ప్రపంచం పూర్తిగా కొంపలు మునిగిపోయే నిర్ణయం తీసుకోబోతోంది. ఆ మేరకు ఇరాన్ ప్రభుత్వ మీడియాని అఫీషియల్గానే ప్రకటించింది, త్వరలో ఆ దేశ పార్లమెంట్ ఒక చట్టం చేయబోతున్నారు అని. ఏంటది, హర్ముజ్ జలసంధి గుండా వెళ్ళే అండర్మైన్ సీ కేబుల్స్ ఏవైతే ఉంటాయో, ఈ డిజిటల్ నెట్వర్క్ ఉంటుంది కదా, ప్రపంచంలో 90% డిజిటల్ నెట్వర్క్ హర్ముజ్ కింద నుంచే పోతుంది. బట్ భద్రతా కారణాల దృష్ట్యా కొంచెం ఒమన్ వైపు ఉన్న కీలకమైనటువంటి మార్గాలన్నీ ఇరాన్ పరిధిలోనే ఉన్నాయట. అందుకని ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుంది, ఆ డిజిటల్ నెట్వర్క్లో డిజిటల్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అండర్మైన్ సీ కేబుల్స్, దాని మీద ఫీజు వసూలు చేయబోతుంది అట. దిమ్మదిరికి బొమ్మ కనిపించే నిర్ణయం, ఫీజు వసూలు చేయబోతూ ఉన్నారు. లేదు అంటే అక్కడ కేబుల్స్కి అంతరాయం కలుగుతుందని చెప్పి కరాఖండిగా చెప్పేస్తూ ఉన్నారు. ఏది జరిగినా ప్రపంచానికి దారుణమే. ఎందుకంటే ఆడేమన్నా కేబుల్స్ అంతరాయం జరిగిందనుకో, మొత్తం నువ్వు బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యం దగ్గర నుంచి సైనిక కమ్యూనికేషన్స్ దగ్గర నుంచి ఏది మిగిలి ఉండదు మాస్టరు. అంతా అతలాకుతలం అయిపోయే పరిస్థితి వస్తుంది. అక్కడ ఏమైనా అంతరాయం కలిగింది, ఆడేమైనా రిపేర్ చేయాలన్నా ఒక షిప్ అక్కడ ఆగి చేయాలి, రిపేర్ చేయాలంటే ఆగి చేయాలి కదా. ఆ లోపు మళ్ళీ ఇరాన్ వచ్చి తగలెట్టేస్తుంది దాన్ని. పోనీ అమెరికా ఏమన్నా కనుక ఇక్కడ ఏమైనా సాయం చేస్తారు ఎవరికైనా, ఏం చేసేది? హర్ముజ్లో నౌకలకు ఏం కాదు, మేము రక్షణ కల్పిస్తాము అన్నారు. ఆ దరిదాపుల్లో కూడా పోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అండర్మైన్ సీ కేబుల్స్ వాళ్ళు ఫీజు వసూలు చేసే ఏంది పరిస్థితి? ఏమైనా అంతరాయం కలిగితే ఏంది పరిస్థితి? మన వాళ్ళు అదే చేయబోతూ ఉన్నారు. అఫీషియల్గా పార్లమెంట్లో త్వరలో చట్టం చేయబోతున్నారు. ఇంట్రెస్టింగ్గా అంతర్జాతీయ చట్టాలు కూడా ఉన్నాయట. ఏ అంతర్రాష్ట్ర జలాలలో ఆంక్షలు విధించే హక్కు ఆ దేశాలకు ఉంటుంది. ఇప్పటివరకు ఇరాన్ అంతర్జాతీయ చట్టాలను వాడుకోలేదట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పుణ్యమా అని, దరిద్రం పుణ్యమా అని ఇప్పుడు వాళ్ళ చట్టాలను వాడుకోబోతూ ఉన్నారు. ఒక పక్క హర్ముజ్ జలసంధిలో ఫీజు వసూలు చేస్తారు, ఇప్పటికే ప్రపంచం అస్థిరతలోకి. అప్పుడు అండర్మైన్ సీ కేబుల్స్ కూడా ఇప్పుడు ఇరాన్ చేతిలోకి కంప్లీట్గా. అంతేకాదు, ఇంకో కీలకమైన పాయింట్, ఆ అండర్ సీ మైన్ కేబుల్స్ ఏవైతే కంపెనీల డేటా కోసం వేసుకున్నారు కదా, ఆ మొత్తం మేనేజ్మెంట్ అంటే ఆ కేబుల్స్ నిర్వహణ, ఆ మరమ్మతులు, ఇవన్నీ కూడా ఇరాన్ కంపెనీలకి ఇచ్చి తీరాల్సిందే అని ఆ చట్టంలో పొందుపరచబోతూ ఉన్నారట. తగలెట్టేయండి ప్రపంచాన్ని ఇద్దరు కలిసి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ఈ పిచ్చి, ఆయన మానసిక పరిస్థితి బాగున్నట్లేదు. మనం ఫస్ట్ నుంచి ఈ మాట చెబుతూ ఉన్నాం. ఆయన ఇరాన్ మీద అమెరికా యుద్ధం మొదలెట్టిన మొదటి రోజే ట్రంప్కి పిచ్చి పడినట్లుంది, ప్రపంచం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందో చూడండి అని చెప్పా ఫస్ట్ రోజే. అండ్ ఇంకో మాట కూడా అన్న, ట్రంప్కి ఎటు వయసు అయింది, పోతూ ప్రపంచాన్ని తనతో తీసుకెళ్దామని చెప్పి అనుకుంటున్నాడేమో అని కూడా అన్న. మరి ఏం చేయాలి, మొదలెట్టిన రోజే. ఈరోజు చూడండి పరిస్థితి ఎట్లుందో. ఇప్పుడు మరి అండర్మైన్ సీ కేబుల్స్ మళ్ళీ ఇరాన్ ఫీజు వసూలు చేస్తే అవి ఏమైనా అంతరాయం అయితే ప్రపంచం